హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో చాలా హెల్దీగా కప్పు అటుకులు పల్లీలతోటి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎటువంటి పాకంతో పని లేకుండా చాలా తొందరగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ లడ్డూలు మెత్తగా కూడా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని పల్లీల్ని లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు వేపించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఈ పల్లీల్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకోవాలి. ఈ అటుకుల్ని లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు వేపించుకోవాలి. అటుకుల్ని చేతితోటి ముట్టుకుంటే పౌడర్ లాగా అయ్యేంత వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. చూడండి, ఇలా పట్టుకుంటే ఈ విధంగా అటుకులు అనేవి ఇలా పౌడర్ లాగా విరిగిపోవాలి. ఇప్పుడు ఈ అటుకులను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టును తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్నటువంటి అటుకులను వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఈ అటుకుల పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోనే వేయించుకున్నటువంటి పల్లీల్ని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసేసుకొని ఈ అటుకులు పల్లీ పౌడర్ మొత్తం కలిసే విధంగా ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి 1.25 కప్పు వరకు బెల్లం తురుము తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని కరిగించుకోవాలి. నేను ఇక్కడ కాస్త స్వీట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి 1.25 కప్పు వరకు తీసుకుంటున్నాను. లేదంటే 1 కప్పే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కాస్త సన్నగా కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు బాదాంని వేసుకొని వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు బాదాము మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్నటువంటి బెల్లం సిరప్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వడగొట్టుకున్నారంటే ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీలు అటుకుల పౌడర్ని వేసేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. మనం వేసుకున్నటువంటి పల్లీలు అటుకుల పౌడర్ మొత్తము బెల్లంకు బాగా పట్టి ఇలా 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడకనివ్వండి. ఇది 2-3 నిమిషాల కల్లా ఇలా దగ్గర పడిపోతుందండి. మరి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి. మీరు కలపలేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా బాగా దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని రాసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుందాం. చూడండి, చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు మనకు ఏ సైజులో అయితే లడ్డూలు కావాలో ఆ సైజులో లడ్డూల్ని చుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా హెల్దీగా కప్పు అటుకులు పల్లీలతోటి లడ్డు అయితే రెడీ అయిపోయింది. 15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేయని వారు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.